హాయ్ హలో వెల్కమ్ టు మంజు నాగా వ్లాగ్స్. ఇంకా బిజీ స్కెడ్యూల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకంటున్నానంటే ఇంకా శశికి అయితే నిన్నటి నుంచి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. దియాకి అయితే 1 వీక్ ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది. కానీ దియా ఇక్కడ లేదు కాబట్టి ఇంకా శశిని అయితే నేను స్కూల్కి పంపించాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే నేను ఎర్లీగానే లేసాను. ఇంకా హాలిడేస్ ఉన్నన్ని రోజులు అయితే బాగా హ్యాపీగా 8 o'clock వరకు పడుకునే వాళ్ళము నేను శశిని. చూడండి ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఇంకా 5:30కే లేచాను అనమాట నేను. చూసారు కదా బయట నేచర్ అది ఎంత బాగుందో, చల్లగా అనిపించిందండి బాల్కనీలోకి వెళ్ళగానే. ఇంకా మార్నింగే అయితే నేను ఓన్లీ శశికే నేను రైస్ పెడతాను. తర్వాత మళ్ళీ మేము పెట్టుకుంటాం అనమాట. ఇంకా శశి కోసమని బెండకాయ ఫ్రై అయితే చేశాను. అది అసలు సాంబార్ కానీ పప్పు కానీ తినదండి. ఏదైనా ఇలా ఫ్రై కానీ కర్రీ, కొంచెం గ్రేవీలో ఉన్న కర్రీ అయితేనే తింటుంది, లేదంటే మొత్తం తెచ్చేస్తుంది అనమాట. అందుకే నేను దాన్ని అడిగే చేస్తాను, దానికి ఏది కావాలంటే అదే చేస్తాను అనమాట. వాళ్ళు తినడమే కదా మనకు కావాలి. అందుకే నేను బెండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట. ఈ బెండకాయ కూడా ఏంటంటే మన కంట్రీ డిలైట్లో దేనికో ఫ్రీ ఇచ్చాడు అనమాట. మేము యాక్చువల్గా మిల్క్ తెప్పించుకుంటాము, గ్రీన్ చిల్లీస్ ఇంకా ఏవో తెప్పించుకున్నాను అనమాట. నేను ఆ రోజు తెప్పించుకుంటే కనుక వాడేమో ఇంకా ఈ బెండకాయలు అయితే ఫ్రీ ఇచ్చాడు అనమాట. సరే బెండకాయలు ఉన్నాయి కదా అని, దానికి ఇష్టం కదా అని బెండకాయ ఫ్రై అయితే చేశాను. బ్రేక్లోకి అయితే ఇలా బ్రెడ్ అయితే చేశాను. ఇంకా లంచ్లోకి చూసారు కదా ఇలాగా బెండకాయ ఫ్రై అయితే చేసేసాను అనమాట. మార్నింగే అయితే అది చాకోస్ అయితే తింటారనమాట. ఇంకా శశి అయితే రెడీ అయిపోయింది, స్నానం చేసి వచ్చేసింది, హెడ్ బాత్ అది చేసింది, ఫస్ట్ డే కదా అని. ఇంకా దానికి జెల్ అయ్యి వేసేసాను. ఇంక ఇలా మా స్కూల్కి టైం అయిందని బయటకు వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇంక ఈరోజు అన్నీ కొత్తవే కదా, ఇంకా స్కూల్ బ్యాగు, షూస్, సాక్స్లు, ఇంకా యూనిఫామ్ అయితే నేను వేసుకోవద్దు, మండే నుంచి వేసుకుంది కానీ అన్నానని ఇంకా స్కూల్ యూనిఫామ్ అయితే వేసుకోలేదు. ఈసారి ఏంటంటే స్కూల్ యూనిఫామ్ కూడా కొత్తదే తీసుకోవాలని వాళ్ళు ఇంకా స్కూల్లో కూడా చెప్పారు అనమాట. మేము ఈ ఇయర్ కూడా ఈ యూనిఫామ్తోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. కానీ స్కూల్ వాళ్ళు ఏంటంటే ఇంకా ఇష్టం కదా, ఇంకా మనీ కోసం వాళ్ళు కంపల్సరీగా అందరూ తీసుకోవాలని పెట్టారు. ఇంకా స్కూల్ యూనిఫామ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా మేము కిందకు వచ్చేసరికి అయితే బస్సు అయితే వచ్చేసింది అనమాట. అందుకే ఇంకా గబగబా వెళ్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందండి. కొత్త బ్యాగు, కొత్త బాక్సు, కొత్త బుక్స్, ఇంకా అన్నీ కొత్తవే కదా. మనమైతే ఏంటి ఇది వరకుని ఏమైనా చిరిగిపోతే కనుక అవన్నీ మనం కుట్టించుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అలా కాదనమాట. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి అన్నీ కొత్తవే ఉండాలన్నమాట. ఇంకా అలా శశిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే కాసేపు 8:15 కల్లా వెళ్ళిపోతుంది. 8:10, 8:15 లోపు బస్సు అయితే వచ్చేసింది అనమాట. నేనైతే 8 కల్లా రెడీ చేసేయాలి శశిని. ఇంకా శశి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే 9 o'clock వరకు కిందనే సెల్లాలోనే వాకింగ్ చేశాను. తర్వాత అయితే మా హస్బెండ్కి కాఫీ ఇచ్చేసాను. నేనైతే జీరా వాటర్ అయితే తాగేసాను. తర్వాత ఇంకా నాకైతే నేను బ్రేక్ఫాస్ట్ ఏం వేసుకోలేదండి, కెలాగ్స్ తిందామని. ఆ కెలాగ్స్లోనే నేను ఏంటంటే కొంచెం కిస్మిస్ వేసుకుంటాను, అంజీర్ వేసుకుంటాను, తర్వాత వాల్నట్స్ కూడా కొంచెం ఒక 2 వేసుకొని, నేను యాక్చువల్గా నానబెట్టడం మర్చిపోయాను అనమాట. ఇంక సరేలే పాలు వేసుకుంటాను కదా, అందులో కొంచెం మెత్తగా అయిపోతాయి అని చెప్పి నేను ఇంకా అలా వేసేసుకున్నాను అనమాట. ఇంకా శశికి వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా నైట్ టైం ఇంక ఈ రోజు నుంచి అయితే నేను రోజు నానబెట్టాలి. ఇంకా మార్నింగే జ్యూస్ కానీ లేదంటే ఇంకా అవి కొంచెం అలా తినడం అలవాటు చేయాలి. ఇది చాలా హెల్దీ కదా, అందుకని జ్యూస్ అయితే తాగేస్తారు. జ్యూస్ అలవాటు ఉంది, డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే బాగానే తాగేస్తారు శశిని, దియాని. ఇంక ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా నేనైతే ఇంకా జ్యూస్ అయితే చేయాలన్నమాట. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా తినేసాను. కాసేపు న్యూస్ అది చూస్తే అయితే నేనైతే కెలాగ్స్ అయితే తినేసానండి. ఇంకా దియా ఇంకా మండే నుంచి దియా కూడా స్కూల్కి అయితే వెళ్తుంది. ఇంకా ఫుల్ అయితే బిజీ అయిపోతానండి. ఇంకా ఫుల్ బిజీగా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే అన్నీ టైంకి అయిపోతాయి అనమాట. మొన్నటి వరకు సమ్మర్ హాలిడేస్లో బాగా లేట్గా పడుకునే వాళ్ళమే. అవి ట్రిప్స్ అయ్యి వెళ్ళాం కదా. ఇంకా మీరు నా ముందు వీడియోస్ చూస్తే కనుక మీకు తెలుస్తుంది. మా చెల్లి వాళ్ళు వచ్చారు, వాళ్ళతో అంతా ట్రిప్ అది వెళ్ళాం కదా, బాగా ఎంజాయ్ చేశారండి ఈసారి శశిని, దియా అయితే సమ్మర్ హాలిడేస్లోని. ఇప్పటి నుంచి ఇంకేంటంటే ఇంకా రెగ్యులర్గా మార్నింగ్ ఇంకా లేవడము, ఇంకా వాళ్ళ చదువు, ఇంకా అలా బిజీ అయిపోతుంది. ఇంకా 1 year అంతా ఇంకా మళ్ళీ బిజీ స్కెడ్యూల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు అయితే నేను ఆల్రెడీ మార్నింగ్ చేశాను కదా బెండకాయ ఫ్రై. ఇంకా మా కోసం అయితే నేనైతే లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే కనుక నేను పాలకూర పులికారం చేశాను. అలాగే నేను ఈరోజు ఏంటంటే
చుక్కకూర ఉల్లికారం ట్రై చేశాను, బాగానే ఉంది. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి, బాగానే ఉంది. అది కొంచెం చుక్కకూర ఏంటంటే మీకు పులుపు వస్తుంది కాబట్టి ఉల్లికారం వేసుకుంటే నాకైతే బాగానే నచ్చింది. కానీ కంపారిటివ్లీ పాలకూర ఎక్కువ టేస్ట్గా ఉందన్నమాట. చుక్కకూర కన్నా పాలకూర ఉల్లికారమే ఎక్కువ బాగుందన్నమాట నన్ను అడిగితే. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, ఎవరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి, ఓకేనా. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే నేను ఎందుకు ఇంత కొంచెం డైట్ అది ఇలా వాకింగ్ అది చేస్తున్నానంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, ఎప్పుడైనా బయటికి వెళ్ళినా సరే. లాస్ట్ టైము థ్రిల్ సిటీకి వెళ్ళినప్పుడు కూడా ఒకళ్ళు అడిగారు అనమాట, మీరు ప్రెగ్నెంటా అని. ఏంటంటే నా బాడీ అంతా సన్నగానే ఉంటుంది కానీ పొట్ట మాత్రం కొంచెం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా పొట్టగా తగ్గించడం కోసమే నేనైతే కొంచెం వాకింగ్, ఇలా ఫుడ్ కంట్రోల్ అంటే రైస్ లేకుండానే ఎక్కువగా తినడానికి ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఇంకా అది కొంచెం తగ్గించుకుంటే బాడీ షేప్ అది బాగుంటుంది, ఏ డ్రెస్సులు వేసుకున్నా బాగుంటుంది అన్న దీంతోనే నేనైతే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఎప్పుడో ఒకప్పుడు ఒక 45 minutes కానీ 1 hour కానీ వాకింగ్ అయితే చేస్తున్నాను. ఇలా బ్రేక్ఫాస్ట్ అది కొంచెం కెలాగ్స్ కానీ లేదంటే ఆయిల్ లేకుండా ఒక 2 ఇడ్లీ కానీ ఒక దోశ కానీ ఏదైనా సరే కొంచెం సింపుల్గానే తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ అయితే నేను ఎక్కువగా అయితే రాగి ముద్ద అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకా రాగి ముద్ద లేదు అన్నప్పుడు అంటే కొన్ని కర్రీసే సూట్ అవుతాయి కదా రాగి ముద్దలోకి, ఇంకా కొన్ని ఆ కర్రీ సూట్ అవ్వదు అన్నప్పుడే కొంచెం నేనైతే రైస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంక ఇలా పాలు వేసుకుంటాను, తర్వాత అందులోనే కొంచెం నేనైతే హార్లిక్స్ కూడా వేసుకుంటాను అనమాట. కెలాగ్స్లో హార్లిక్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టము. రోజు పెట్టినా సరే కెలాగ్స్ అయితే నేను హ్యాపీగా తినేస్తాను. ఇంక ఈరోజు గుంత పొంగడాల్లోకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ అది పడుతుంది కదా, అది పిండి కూడా కొంచెమే ఉందన్నమాట. ఇంకా మా హస్బెండ్కి మాత్రం నేను చేసి ఇచ్చాను. నేనైతే హ్యాపీగా కెలాగ్స్ అయితే తినేసాను అనమాట. ఇంకా లంచ్ చెప్పాను కదా, బెండకాయ ఫ్రై. నేను తీసుకునే రైస్ అయితే అంతేనండి. క్లాస్ టీచర్ ఇచ్చారు చేసి, ఇది ఏ బుక్ అయినా పెట్టుకోవచ్చు. మరి నువ్వెందుకు చేయలేదు? ఎందుకంటే మేము బ్యాక్ టు స్కూల్ కాబట్టి చేశారు. ఓ, టీచర్ చేసి ఇచ్చారు, ఓకే. ఇంకా అదేంటి, బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఓకే, పద ఇంకా కర్డ్ రైస్ తింది కానీ. హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే? Nice. Some teachers are new. 2 teachers are new. English and science. Okay. Remaining all old students, old teachers. Yeah. Okay. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఒక చపాతీ, దాని మీద ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి. చపాతీ ఆమ్లెట్ లాగా. ఇంకంతే. ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ నంచుకున్నాను. కొంచెం ఒక 5 కీరా పిజ్జాస్ అయితే తిన్నాను అనమాట. ఇదేనమాట నా డిన్నర్. శశి చూసారా ఎంత బాగా క్యూట్గా మాట్లాడిందో. అది ఏంటంటే తెలుగు కన్నా ఇంగ్లీషే బాగా మాట్లాడుతుంది. నన్ను అడిగితే ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.